నా కుమార్తె, ఈట్ హనీ. ఎప్పుడు? మై సన్, ఈట్ హనీ ఫర్ ఇట్ ఈస్ గుడ్. శరీరానికి, మామూలు శరీరానికి తేనె ఎలాంటిదంట? మంచిది, ఆరోగ్యకరమైంది, మేలు చేసేది. అర్థమవుతుందండి? ఈ శరీరానికి తేనె తాగటం. అప్పట్లో బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా ఏం తినేవాడంట? తేనె తినేవాడు అన్నమాట. అర్థమవుతుందండి? అది చాలా హెల్దీ అన్నమాట. అది ఈ శరీరాన్ని కాపాడటానికి, నిలబెట్టడానికి దీనికి కావలసిన పోషకాలు ఇవన్నీ కూడా తేనెలో ఉంటాయి అన్నమాట. కాబట్టి తేనె ఈ శరీరానికి ఎలాగైతే మేలు చేసిద్దో అది అని అంటున్నాడు. ఈట్ హనీ ఫర్ ఇట్ ఈస్ గుడ్ అని అంటున్నాడు. ఈ శరీరానికి తేనె ఎలాగైతే దీనికి కావాల్సినవి అన్ని అందించిద్దో అలాగే దాని తర్వాత వచనంలో ఏమనుంది? 14వ వచనంలో, నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అర్థమవుతుందండి? ఆత్మకి, శరీరానికి తేనె ఎలాగో ఆత్మకి జ్ఞానము. ఏ జ్ఞానం? ఏ జ్ఞానం? దేవుని జ్ఞానము. అర్థమవుతుందండి? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే దేవుడి జ్ఞానం కావాలి. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలంటే లోక జ్ఞానం కావాలి. అర్థమవుతుందండి? కాబట్టి ఈ శరీరానికి తేనె ఎలాంటిదో, ఎంత మేలు చేసిద్దో, కాబట్టి నీ ఆత్మకంట జ్ఞానము అట్టిదని నీవు తెలుసుకొనుము. అది నీకు గాని దొరికిందంటే, ఏది? ఆ జ్ఞానము, దేవుడి జ్ఞానం నీకు గాని దొరికిందంటే ఏం కలిగిద్దంట? నో దట్ విజ్డమ్ ఇస్ సచ్ టు యువర్ సోల్ అనంత. నీ ఆత్మకు జ్ఞానం అట్లాంటిది. ఇఫ్ యు ఫైండ్ ఇట్, నీకు గాని ఆ జ్ఞానం దొరికిందనుకో అని అంటున్నాడు. దే విల్ బి ఏ ఫ్యూచర్. నీకు భవిష్యత్తు ఉన్నది, నీకు నిత్య జీవం ఉన్నది అని అంటున్నాడు. దేర్ ఈజ్ ఏ ఫ్యూచర్, భవిష్యత్తు. కొంతకాలం ఉండి ఇక నువ్వు మరణించేవాడివిగా ఇక ఉండవు. అర్థమవుతుందండి? ఇక నీకు ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఉన్నట్టే. ఎప్పుడు ఇంతనావా జడ్సన్? ఎప్పుడు? నీకు గాని జ్ఞానం, దేవుడి జ్ఞానం నీకు గాని దొరికినట్లయితే గనక ఇక నీకేం దొరికినట్టంట? నిత్య జీవం దొరికినట్టే. ఇక నీకు ఆ వచ్చిన జ్ఞానం ఏం చేసిద్ది? నిత్య జీవాన్ని తీసుకొచ్చి పెట్టిద్ది అనమాట నీకు. అందుకని ఏమంటున్నాడు? దేర్ విల్ బి ఎ ఫ్యూచర్ అండ్ యువర్ హోప్ విల్ నాట్ బి కట్ ఆఫ్. నీ ఆశ భంగము కానేరదు. మన నిరీక్షణ ఏదైతే ఉందో అది తొలగిపోతుంది ఖచ్చితంగా.